హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు అల్లం రసం లేదా అల్లం చారు చేసి చూపిస్తున్నాను. ఈ సీజన్లో పిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఈ అల్లం చారుని చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, మరి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 3 ఇంచుల దాకా అల్లాన్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేయకుండా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక నేను ఇక్కడ 2 టమాటోలను కట్ చేసి వేస్తున్నాను. మరి 1/2 కప్పు దాకా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఒక గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసి లో ఫ్లేమ్ మీదే పోపు వేగనివ్వాలి. మరి కట్ చేసిన 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఫస్ట్ టైం గనక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇలా పోపంతా బాగా వేగాక, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా దీనిని చేసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి. మరి ఇందాకే పేస్ట్ చేసిన మసాలాని కూడా వేసి పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి. మరి 1 టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి. ఆల్రెడీ మన ఛానల్లో వెల్లుల్లి రసం, హాల్సారు కూడా పెట్టాను. దానిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలపండి. ఇలా బాగా ఉడికాక చింతపండుని గొజ్జు కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని జ్యూస్ చేసి వేస్తున్నాను. మరి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి దీనికి 1 లీటర్ అంత నీళ్లు వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగాక కొద్దిగా కొత్తిమీర చల్లితే ఎంతో టేస్టీగా ఉండే అల్లం చారు రెడీ. దీనిని వేడివేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది. ఈ చలికాలంలో దీనిని సూప్ లాగా కూడా తాగవచ్చు. చూసారు కదా ఎంత ఈజీనో. మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో చేసుకోండి. ఇలా ఘాటుగా ఉండే అల్లం చారుని జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు ఏమీ తినబుద్ధి కాదు. అప్పుడు ఇలా రసం చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూసారు కదా. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్